కమెడీగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులు మెప్పించాడు ధనరాజ్. జబర్దస్త్ తో పాటు పలు కామెడీ షోలతో కూడా అలరించాడు. ఇంకిప్పుడు దర్శకుడుగాను తన ప్రతిభను చాటుకునేందుకు రెడీ అయ్యాడు. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా రామం రాఘవం. తమిళ నటుడు సముద్రకని ప్రధాన పాత్ర నటించగా ధనరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో మన రివ్యూలకి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే సబ్ రిజిస్టర్ దశరథరామం చాలా నిజాయితీపరుడు. కొడుకు రాఘవ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచుతాడు. డాక్టర్ని చేయాలని కలలు కంటాడు. కానీ రాఘవ చదువు మధ్యలోనే ఆపేస్తాడు. మద్యం సిగరెట్లు తాగుతూ జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఈజీ మనీ కోసం అనేక తప్పులు చేస్తుంటాడు. ఒకసారి డబ్బు కోసం రాఘవ చేసిన చిన్న తప్పు అతన్ని చిక్కులో పడిస్తుంది. సొంత తండ్రి అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక తండ్రిని చంపాలని కుట్ర చేస్తాడు. లారీ డ్రైవర్ అయిన దేవతో హత్యకు డీలు కుదుర్చుకుంటాడు. ప్రాణంగా ప్రేమించిన తండ్రిని రాఘవ ఎందుకు చంపాలనుకుంటున్నాడు? రాఘవ చేసిన తప్పులేంటి? హత్య కోసం దేవతో సెట్ చేసుకున్న డీల్ ఏంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా మన థియేటర్ చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే పిల్లలకు తండ్రి ఇంటి పేరు ఇవ్వగలడు, కానీ మంచి పేరు ఇవ్వలేడు. అది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. నేటి తరం యువతలో చాలా మంది ఆ మంచి పేరు సంపాదించలేకపోతున్నారు. చెడు అలవాట్లకు బానిసై పేరెంట్స్ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈజీ మనీ కోసం పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. చివరికి డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు. ఇదే పాయింట్ తో రామం రాఘవం సినిమా తెరకెక్కించాడు దర్శకుడు ధనరాజ్. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉంది. రామం రాఘవం లాంటి పాత్రని మనం ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. అందుకే కథ ప్రారంభం నుంచే మనం ఆ పాత్రలతో కనెక్ట్ అవుతాం. రామం బాధపడిన ప్రతిసారి మన పేరెంట్స్ ని గుర్తు చేసుకుంటాం. రాఘవ చేసే ప్రతి తప్పు నేటి యువతలో చాలా మందిని గుండెని పిండిస్తుంది. మనం కూడా ఇలాంటి తప్పులు చేశాం కదా అనిపిస్తుంది. ఫాదర్ సన్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అయితే కథ ఎంతసేపు అక్కడక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది. తప్పు చేయడం, తండ్రికి దొరికిపోవడం, ఆ తర్వాత ఎమోషనల్ సంభాషణలు, ఫస్ట్ హాఫ్ అంతా ఇదే ఉంటుంది. ధనరాజ్ లవ్ ట్రాక్ కథకి అడ్డంగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండ్ హాఫ్ పై ఆసక్తిని కలిగించేలా ఉంటుంది. తండ్రిని చంపేస్తానని రాఘవ నిర్ణయం తీసుకున్న తర్వాత కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రాఘవ ప్రవర్తనపై ప్రేక్షకుడికి రకరకాల అనుమానాలు క్రియేట్ అవుతాయి. ఇక మారిపోయాడేమో అనుకున్న ప్రతిసారి ఒక ట్విస్ట్ ఇవ్వడంతో ఏం జరుగుతుందని క్యూరియాసిటీ ప్రేక్షకులు కలుగుతుంది. ఇంకా చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్ గా సాగుతుంది. హాస్పిటల్ సీన్ అయితే గుండెలు పిండిస్తుంది. క్లైమాక్స్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది ఈ సినిమాలో. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకుంటే సముద్రకని నటన గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి పాత్రలను జీవించేస్తాడు. రామం పాత్రకి ఆయన 100% న్యాయం చేశాడని చెప్పాలి. ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. ఇంకా ధనరాజ్ దర్శకత్వంతో పాటు రాఘవ పాత్ర కూడా నటించాడు. తొలి సినిమా అయినా కూడా కథని బాగా డీల్ చేశాడు. అనవసర సన్నివేశాలను జోడించకుండా తాను చెప్పాలనుకున్న పాయింట్ ని చక్కగా తెరపై చూపించాడు. అలాగే రాఘవ పాత్రలో కూడా జీవించేశాడు. ఎక్కడ ఎలివేషన్ లేకుండా చాలా సింపుల్ గా తీర్చిదిద్దిన పాత్రలో అంతే సింపుల్ గా నటించేశాడు. తండ్రి తనలో సంఘర్షణ ఆకట్టుకునేలా ఉంటుంది. సత్య అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం అయితే చేశాడు. హరీష్ ఉత్తమ్ పాత్ర నడివి తక్కువ అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించాడు. ప్రమోదిని, పృథ్వీరాజ్, సునీల్, మోక్ష, శ్రీనివాసరెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదనిపించింది. అరుణ్ చిలివేరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు జస్ట్ ఓకే. దుర్గా ప్రసాద్ సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకి స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.